ఈ డబ్బింగ్ అనేది ఎలా చేస్తారు, లిప్సింక్ ఎలా ఉంటుంది, ఆ భావం ఎలా జరగాలి, మా ఇద్దరి మధ్య ఒక వేవ్ లెంగ్త్ సెట్ అవుతుంది. నేను రాసిన దాన్ని కరెక్ట్గా ఆయన పర్ఫెక్ట్గా డబ్ చేస్తారు. ఓకే. మీరు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళి, మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను రాసిన ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళి ఇది తెలుగు సినిమాలా ఉంది అని వాళ్ళు మెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా నేను రాయగలిగాను, అంత పర్ఫెక్ట్గా ఆయన చెప్పించగలిగారు, అంత పర్ఫెక్ట్గా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా చెప్పగలిగారండి. అది ఈ కాంబినేషన్ ఏదైతే ఉందండి, దట్ విల్ గివ్ యూ ద బెస్ట్ అవుట్పుట్. అంటే మనం క్వాలిటీ విషయాన్ని మాట్లాడితే, మనం డబ్బింగ్ని కేవలం అనువాదంలా చూడకుండా మనం ఓన్ చేసుకుని మూల భాష నుంచి మనం దాన్ని సారాన్ని గ్రహించి తెలుగులో దాన్ని రీరైట్ చేస్తాం. ఇప్పుడు దీనికి వాడుక భాషలో తెలుగు కాదు, శుద్ధ హిందీ నుంచి శుద్ధ హిందీ నుంచి చేసామండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుంటాం. మచ్చుకొని డైలాగులు చెప్పండి దీంట్లోవి, మీరు రాసిన డైలాగులు, మీ కళ నుంచి వచ్చిన డైలాగ్, తెలుగు డైలాగ్ అండి. ప్రహ్లాదుడు ఉంటాడు, ప్రభు నా వంటి ఒక సామాన్య రాక్షస బాలకునికి నీ దర్శన భాగ్యం లభించగలదా ప్రభు అని ఆర్తితో అడుగుతాడు. అది కూడా చక్కగా చెప్పించారు ఆ డైలాగ్ కూడా. అలాగా ఆ ఫీల్ ఉంటుందండి. తర్వాత ఒక హిరణ్యకశిపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ అది వాళ్ళ ఆ క్రోధం కనిపించాలి ఆ భాషలో కూడా. ఇప్పుడు తెలుస్తుంది నక్క ఎవరో సింహం ఎవరో అంటాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు అంటే స్తంభంలోంచి బయటపడి ఎవరు పడతా తెలియదు, పొట్టే ముందు అంటాడనమాట, ఎవరిని హరిని పిలువు చూస్తాను, ఇప్పుడు తెలుస్తుంది నక్క ఎవరో సింహం ఎవరో అంటాడు.